మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మే, పర్, ఔర్ అండ్ కహా. ఈ వర్డ్స్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా యూస్ చేస్తాం, అసలు మే ఎలాంటి సిచ్యువేషన్, మే అంటే ఏంటి, ఎప్పుడు యూస్ చేయాలి సెంటెన్స్లో, పర్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి వాక్యంలో, ఔర్ అంటే ఏంటి, ఔర్ అంటే చాలామందికి తెలుసు అనుకుంటాను. సో దాన్ని ఎలా వాడాలి, రెండు వేరే వేరే వస్తువుల మధ్యలో మనం ఔర్ పెట్టి వాడతాము, అలా కూడా వాడచ్చు. అండ్ కహా, ఇవి మనము ఈరోజు నేర్చుకుంటున్న వర్డ్స్, వాటికి సంబంధించిన వాక్యాలు. సో ఇక్కడ చూడండి, మే అంటే ఏంటి, లోపల. ఓకే, మే అంటే ఏంటి, లోపల. మరి పర్ అంటే ఆన్, పైన ఆర్ మీద, రెండు వాడొచ్చండి. ఓకే, ఔర్ అంటే మరియు. కహా అంటే ఎక్కడ. సో ఈ పదాలను మనం ఈరోజు తీసుకుంటున్నాము. సో వీటికి సంబంధించి చూడండి, ఇక్కడ మే అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాము, లోపల. సో దీనికి రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ చూద్దామా మరి. మేరా భాయి घर में है. మేరా భాయి కహా హై, ఘర్ మే అంటే ఏంటి, మా అన్నయ్య ఇంట్లో ఉన్నాడు అని దాని మీనింగ్. సో ఇక్కడ లో అంటే మే, ఇక్కడ దేనికి ఇంట్లో ఉన్నాడు అన్నదాన్ని మనం దేనికి ప్రయోగిస్తున్నాము, లో, ఇంట్లో ఉన్నాడు. కప్ మే కాఫీ హై, కప్ మే కాఫీ హై అంటే కప్లో ఏముంది, కాఫీ ఉంది. ఇక్కడ మే అన్న పదాన్ని మనం వాడుతున్నాము. ఓకే, సో మరి పర్ అంటే ఏంటి, ఆన్, పైన, చెట్టు పైన. पेड़ पर పక్షి है. पेड़ पर क्या है, పక్షి है. పక్షి అంటే ఇక్కడ పర్ అంటే ఏంటి, చెట్టు మీద. ఇక్కడ మనము దేనికి యూజ్ చేస్తున్నాం, మీద అనడానికి, చెట్టు మీద, చెట్టు పైన, చెట్టు మీద మనం వాడుతూ ఉంటాము. సో చెట్టు మీద ఏముంది, పక్షి. దీనికి మీద అనడానికి ఏ వర్డ్ వాడుతున్నాము మనం, పర్ అని వాడుతున్నాము. సో అదేవిధంగా మేజ్ పర్ కితాబ్ హై, మేజ్ పర్ కితాబ్ హై. ఇక్కడ టేబుల్ పైన, ఓకే, టేబుల్ పైన బుక్ ఉంది. మేజ్ పర్ కితాబ్ హై అంటే ఏంటి, టేబుల్ పైన బుక్ ఉంది అని. ఇక్కడ మీదకి ఒకటి యూజ్ చేసాము, పైనకి ఒకటి యూజ్ చేసాము, రెండు వాడొచ్చు మనము. కానీ కొన్నిసార్లు మనము సెంటెన్సెస్ అంటాం మేజ్ పర్ అని అంటాము, కానీ టేబుల్ మీద, బల్ల మీద అని కూడా వాడతాము. సో దానికని ఏం లేదు. సో రెండు విధాలుగా మనము ఇది వాడొచ్చు. ఓకే, ఔర్ అంటే ఏంటి, మరియు. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మనము ఔర్ అన్న పదాన్ని వాడి ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేద్దాం. మేజ్ పర్ కితాబ్ ఔర్ అని యూజ్ చేస్తున్నాను ఇక్కడ, ఔర్ కలం హై. మేజ్ పర్ టేబుల్ మీద, మేజ్ పర్ అంటే ఏంటి, టేబుల్ మీద, కితాబ్ ఔర్ కలం హై. ఇక్కడ ఔర్ అన్నది ఏంటి, మరియు. టేబుల్ మీద బుక్ మరియు పెన్ను రెండు ఉన్నాయి అని మనము ఔర్ అన్నది ఎందుకు యూజ్ చేస్తాము, రెండిటికి మధ్యన ఒక దీన్ని కలపడానికి మనము ఔర్ అంటే మరియు అన్న వర్డ్ని మనం యూజ్ చేస్తాం. నేను మరియు మా తమ్ముడు వెళ్తున్నాము. ఓకే, అలా మనము యూజ్ చేస్తాం కదా. మై और मेरा भाई जा रहे हैं, मैं और मेरा भाई, मैं और मेरा भाई, मैं और मेरा भाई जा रहे हैं అంటే ఏంటి, నేను మరియు నా అన్నయ్య
వెళ్తున్నాము అని. ఓకే, సో ఇక్కడ ఆర్ అన్న వర్డ్ని మనము నేను మరియు అన్న పదాన్ని మనము వాడుతున్నాం కదా. సో ఆర్ అన్నది, సో దీనికి మనము సిచ్యువేషన్ మనం చాలా ఎవరెవరు వెళ్తున్నారు అని అంటే నేను మా అన్నయ్య వెళ్తున్నాము ఇలా అంటారు. ఆర్ అన్నది మై ఔర్ మేరా భాయి జా రహే హై. మై హిందీలో వాడతాము మనము మై ఔర్ మేరా భాయి, మై ఔర్ మేరే మాత, మై ఔర్ మేరా పిత, ఇలా మనము నేను మరియు అని మనం వాడతాము. ఏం కర్రీ చేసామంటే రెండు కర్రీస్ చేసాం కదా. సో అప్పుడు భాజీ ఆర్ బటర్, పన్నీర్ ఆర్ బటర్, అలా అని డిఫరెంట్గా మనం చెప్పడానికి ఆర్ అన్న పదాన్ని మనము మధ్యలో వాడుతూ ఉంటాం. కహా అన్నది ఇది మీకు తెలుసు, ఎక్కడ. కహా గయేతే, కహా గయేథే అంటే ఎక్కడికి వెళ్ళావు. కహా గయేతే అంటే ఎక్కడికి వెళ్ళావు. తుమ్ కహా, ఇక్కడ ముందు పెడితే మనము తుమ్ కహా గయేతే అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఓకే, ఎవరైనా పర్సన్ ముందలే ఉన్నారనుకోండి, మనము సాధారణంగా చెప్తాం కహా గయేతే అని ఇలా వాడుతూ ఉంటాము. సో కహా అంటే ఎక్కడికి వెళ్ళావు. కహా జా రహే హో, కహా జా రహే హో అంటే ఎక్కడికి వెళ్తున్నావు. గయే థే అంటే ఇక్కడ థే అన్నది దేంట్లోకి వస్తుంది మనకు, పాస్ట్ టెన్స్లోకి. హో అన్నది దేంట్లోకి వస్తుంది, కహా జా రహే హో ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళావు, వెళ్తున్నావు. ఓకే, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. సో మనము ఇలా కహా వర్డ్ని మనము డిఫరెంట్గా మనము అడుగుతూ ఉంటాము. కహా కామ్ కర్ రహే హో ఎక్కడ పనిచేస్తున్నావు. ఓకే, మేజ్ పర్ క్యా హై, తుమారే ఘర్ మే కౌన్ హై, ఘర్ మే అంటే ఇంట్లోపల ఎవరున్నారు. ఓకే, తుమారే దిల్ మే క్యా హై, మనం ఇలా అడుగుతుంటాం నీ మనసులో ఏముంది అని. తుమారే దిల్ మే క్యా హై. సో మే అన్నది లోపల, నీ మనసు లోపల ఏముంది. తుమారే దిల్ మే క్యా హై అని అంటే మనసు లోపల ఏముంది అని వాడుతూ ఉంటాము. సో సిచ్యువేషన్ మనము బట్టి మే అన్నది లోపలికి వాడుతాము. సో పర్ అన్నది పైన మీద, దీనికి రెండిటికి మనం వాడతాము. ఓకే, ఆర్ అన్నది మరియు, రెండు వస్తువులు ఇద్దరు పర్సన్స్ మధ్యలోకి ఒక ఆర్ అన్న పదాన్ని వాడి మనము సెంటెన్స్ కంప్లీట్ చేస్తూ ఉంటాం. కహా అంటే ఎక్కడ. సో వీటిని డిఫరెంట్ సిచ్యువేషన్లో మీరు కూడా వాడి ట్రై చేయండి. థ్యాంక్ యూ.